నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం అన్న ప్రసాద వితరణకు 44 లక్షలు చెల్లించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎస్సీ వర్గీకరణపై చర్చ పెట్టమని కోరితే ప్రభుత్వం పెడచెవిన పెట్టింది షెడ్యూల్ కులాల్లో అందరికీ న్యాయం జరగాలన్న మాజీ మంత్రి బొత్స అప్పుల బాధ తాళలేక కన్న పిల్లలను కాలువలో తోసేసిన కసాయి తండ్రి పోలీసుల ఒత్తిడితో మండపేట స్టేషన్లో లొంగిపోయిన పిల్లి రాజు రైట్ ఇక డీటెయిల్స్ కెళ్తే తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేసిన సీఎం శుక్రవారం ఉదయం సాంప్రదాయ వస్త్రాలతో చంద్రబాబు దంపతులు మనవడు దేవాంశ్ కొడుకు లోకేష్ కోడలు బ్రాహ్మణితో కలిసి వైకుంఠ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు వీరికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు అనంతరం నిత్య అన్నదాన సత్రంలో మనవడు దేవాంశ్ పేరు మీద వితరణ సమర్పించి అన్న ప్రసాదం స్వీకరించారు మనం బాగుండడం కాదు సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం ఆ రోజు ఒకటే ఆలోచించాం వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ బర్డ్స్ కానీ సిమ్స్ కానీ మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3-4 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ మాధవ సేవ రెండూ ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ యొక్క 7 కొండలు ఎస్సీ వర్గీకరణపై చర్చ పెట్టమని కోరితే కూటమి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు ఈ ప్రభుత్వ వైఖరిని వైసీపీ తప్పుపడుతుందని షెడ్యూల్ కులాల్లో ఉన్న అందరికీ మేలు జరగాలని న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు రాజకీయ స్వార్థం కోసం అవసరాల కోసం రాజకీయ ఎత్తుగడలతో ఈ కార్యక్రమం చేయడం తగదని కూటమిని హెచ్చరిస్తున్నామని ఆయన తెలిపారు దీని మీద చర్చ పెట్టండి మా అభిప్రాయం మేము చెప్తాం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం న్యాయపరంగా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాం అన్ని వర్గాలు బాగోవాలని కోరుకుంటున్నాం మా కాన్సెప్ట్ అదే ఆ కార్యక్రమం చేయండి అని చెప్పాను తడిచని పెట్టా నేను పూర్తిగా కూడా ప్రభుత్వ వైఖరిని మేము తప్పుపడుతున్నాం మా తాలూకా భావజాలం మా తాలూకా ఆలోచన ఏదైతే ఆ రోజు మా పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆ కులాల్లో ఉన్న ఆ వర్గాల్లో ఉన్న ఉపకులాలు అన్నీ కూడా అందరూ కూడా మంచి జరగాలి మేలు జరగాలి గౌరవంగా వాళ్ళు సమాజంలో బతికే విధంగా వాళ్ళు తీర్చిదిద్దాలి ఆ కార్యక్రమం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం అంతేగాని రాజకీయ స్వార్థం కోసం రాజకీయ అవసరాల కోసమో రాజకీయ ఎత్తుగడలకో చీప్ ట్రిక్స్ వేసుకొని చిన్న ఆలోచనతో కార్యక్రమాలు చేయడం సమస్య కాదు వ్యవస్థలో అది తగదని చెప్పని మరి ఇవాళ వైసీపీ పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమిని ఇవాళ హెచ్చరిస్తూ వాళ్ళకి మంచి జరగాలి భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నాం ఏదండి
మేము అనుకూలమో చెప్పలేదు, మంచి జరగాలనే కోరుకుంటున్నాం. మంచి జరిగితే సంతోషం. మేము యూఆర్ నాట్ పెరిగి మంచి జరగాలనే కోరుకుంటున్నాం. మంచి జరిగే ప్రక్రియలో భాగం ఇది కాదు అంటున్నాం. మంచి జరిగే భాగం ఇది కాదు అంటున్నాం. ఇదైతే డిస్కషన్ జరగాలి కదా. వాళ్ళు ఏదైనా చర్చ పెడితే దాని మీద వస్తాయి కదా. ఏవి సలహాలు లేవు కదా. సార్ మంత్రులందరూ ఎక్కువ శాసనమండలికే సమయం కేటాయించారు సార్ శాసనసభకు. మరి మీరు ఎందుకు అసంతృప్తి కలుగుతుంది? వాళ్ళు ఎక్కువ సమయం అసంతృప్తి సమయం కేటాయించిన సమయం మంత్రులు రావడం సంతోషమే, కానీ భాష వాళ్ళ బుల్డోజు వాళ్ళని వక్రీకరించడం, మేము వచ్చి ప్రశ్న ఒకటి అడిగితే వాళ్ళు వచ్చి ఇంకో సమాధానం చెప్పడం. ఎప్పుడు ఆవు కథలాగా మా చిన్నప్పుడు చదువుకున్న ఆవు తెల్లగా ఉండడం, ఆవు వచ్చి పాలు ఇస్తాయి, పాలు తెల్లగా ఉంటాయి, పాలు పెరుగు అవుద్ది, పెరుగు నెయ్యి అవుద్ది. ఇవన్నీ ఈ కథ రోజు చెప్పిందే చెప్పడం. ఎంతసేపు గత ప్రభుత్వాలు చెప్తే మరి వాళ్ళు ఎందుకు అక్కడ మంత్రులుగా ఉన్నారు? వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం ఉత్తరిస్తున్నారో, వీళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తారో, రేపు రాబోయే కాలంలో వీళ్ళ ప్రణాళిక ఏంటో, వీళ్ళ విధానం ఏంటో అది చెప్పాలి కదా. అవి లేవే. చెప్పారు, ఎలక్షన్ ముందు చెప్పారు రోడ్ల కోసం. అయిపోయింది. ఏమైంది? ఎలక్షన్ ముందు చెప్పిన మా సోదరులు చెప్పినట్టు ఎలక్షన్ ముందు చెప్పిన సూపర్ సిక్స్ ఏమైంది? ఆ ఫ్రీ బస్సు ఏది యాప్లు పెట్టారే. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏ తీర్థానికి వెళ్ళిపోవచ్చు. ఏమన్నా రాత్రి చూశాను ఒక యాప్. ఎంతో మన కుటుంబం ఇబ్బందిలో ఉంది, దేవుడి తీర్థార్థకి వెళ్దాం అనుకుంటున్నాను. 4 సంవత్సరాలు పెట్టింది ఆ తల్లి వచ్చి ఆ భర్తను అడుగుతుంటే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నేలపర్తిపాడు శివారు గణపతి నగరం వద్ద తన కన్న బిడ్డలను కాలువలోకి తోసి కుమార్తె కారుణ్యశ్రీ మృతికి కారణమైన తండ్రి పిల్లి రాజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అప్పుల బాధ తాళలేక తన కుమారుడు రామసందీప్, కుమార్తె కారుణ్యశ్రీలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఈ నెల 17న మధ్యాహ్నం 1 గంటకు తన పిల్లలు చదువుతున్న పాఠశాల నుంచి మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని కాలువలోకి 2 పిల్లలను తోసేశాడు. కుమారుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా కుమార్తె కారుణ్యశ్రీ కాలువలో మునిగి మృతి చెందింది. అక్కడి నుంచి పారిపోయిన తండ్రి బంధువుల సూచనతో రాజు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని డీఎస్పీ తెలిపారు. మొన్న మార్చి 17వ తారీఖు రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే అతను తన 2 పిల్లల్ని తీసుకుని భాష్యం స్కూల్లో రామచంద్రపురం టౌన్ లో చదువుతున్న తన 2 పిల్లల్ని తీసుకుని మధ్యాహ్నం 1 గంటల సమయంలో గణపతి నగరం దగ్గర ఏటిగట్టు దగ్గర కాలువలో పడేయడం జరిగిందండి. తన 2 పిల్లల్ని. కొడుకు పేరు రామసందీప్ 10 ఏళ్ళు, కూతురు పేరు కారుణ్యశ్రీ 7 ఏళ్ళు. వీళ్ళిద్దరు పిల్లల్ని పడేసి తను పరారీలోకి వెళ్ళడం జరిగింది. అందులో కూతురు కారుణ్యశ్రీ చనిపోవడం జరిగిందండి. ఆ రోజే కొడుకు ఈదుకుంటూ బయటపడి వాళ్ళ ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పడం జరిగింది. అతను పరారీలో ఉన్న విషయమై మా పోలీసుల దృష్టికి రావడంతో మేము కేసు నమోదు చేసి ఆ పరారీలో ఉన్న పిల్లిరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే అతని బైక్ నిన్న యానంలో దొరకగా యానం కాలువలో పడిపోయాడన్న అనుమానంతో యానం కాలువలో ఇంకా ఇక్కడి నుంచి యానంకి వెళ్లే కాలువలన్నీ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో. అయితే నిన్న 19వ తారీఖు పిల్లిరాజు అనే అతను యానంకి వెళ్లి అటు నుంచి చుట్టూ తిరిగి రాజానగరం మండపం రాధేపాలెంలో తన బంధువుల ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పగా వాళ్ళు మన పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంట్లో అతను మండపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగిందండి. దాంతో అతను అదుపులోకి తీసుకుని ఈ రోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు, తను చనిపోతే తన పిల్లలు 2 అనాథలు అయిపోతారన్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పడం జరిగిందండి. చేశాడు. ఇక్కడ పిల్లలు 2ని తోసేసి ఆ తర్వాత కాలువలోకి వెళ్ళి యానం దగ్గర బైక్ దొరికింది కాబట్టి యానం దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అక్కడ మనసు మార్చుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఆత్మహత్య సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైనా ఉన్నా కానీ మాకు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దానివల్ల మేము వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మనసు మార్చి ఏదన్నా బెటర్ వేస్ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా మీకు తెలిసినా కూడా సమాచారం ఇవ్వకుండా ఉంటే మా నోటీస్లో ఉండకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ చిన్న పాప కారుణ్యశ్రీ అనే పాపను కూడా చంపడం జరిగింది కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు మేము తీసుకుంటాం. మహిళా పోలీసులను కూడా యాక్టివేట్ చేసి అందరినీ తగిన సమాచారం ఇవ్వాల్సిందిగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే. అట్లానే మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సూసైడల్ టెండెన్సీ ఉన్నా, ఎవరైనా అప్పుల బాధల్లో ఉన్నా, ఇట్లాంటి బాధలు ఎవరైనా ఉన్నా,
సూసైడ్ చేసుకోబోతున్నారు అని తెలిసినా, ఆల్రెడీ అటెంప్ట్ చేసినట్టు తెలిసినా కూడా వెంటనే మాకు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మేము సత్వరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. ఇక కరీంనగర్ జిల్లా అల్గునూరులో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగింది. ఆ పార్టీ నేతలు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేసి రసమై దిష్టిబొమ్మకు శవయాత్ర చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జగిత్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఆదాయపు పనుల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే లైన్ లో భూములు కోల్పోయిన రైతుల వివరాలు, వారికి వచ్చిన పరిహారం డబ్బులకు సంబంధించిన రికార్డులను ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే లైన్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూములను సేకరించింది. అయితే ఒక్కో ఎకరానికి ₹1,00,000 ఇస్తామని చెప్పడంతో రైతులు ఆ డబ్బులు సరిపోవని బాధిత రైతులంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో సుప్రీంకోర్టు రైతుల పక్షాలు నిలిచి ఒక్కో ఎకరానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది. దీంతో రైతులకు చెల్లించాల్సిన డబ్బుల్లో గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆదాయపు పన్నుల అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మొదలు అట్లనే ఉంటుంది. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాల ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. గురువారం షామీర్పేట పోలీస్ స్టేషన్లో డీసీపీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు. కర్ణాటక నుండి తెలంగాణలో ఇతర ప్రాంతాల రైతులకు పత్తి విత్తనాలను తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా నకిలీ పత్తి విత్తనాల ముఠాను పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తూ అమాయక రైతులకు అమ్ముతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని డీసీపీ తెలిపారు. నిన్న సాయంత్రం 19/3/2025 సాయంత్రం షామీర్పేట పోలీసు, ఎస్ఓటీ, మేడ్చల్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ముగ్గురు జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు సుమారుగా 3750 కేజీల సీడ్స్ని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక DCM వెహికల్, డ్రైవరు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో మన వివరాలు చూసినట్లయితే ఫస్ట్ మెయిన్ నేరస్తుడు సొల్లు సురేష్, ఇతన్ని మంచిర్యాల డిస్టిక్, ప్రస్తుతం పరారులో ఉన్నాడు. మనకి DCMలో దొరికినటువంటి వ్యక్తి సురిమల్ల నరేష్, ఇతను జన్నారం మండలం, మంచిర్యాల డిస్టిక్, DCM ఓనర్ మరియు డ్రైవర్ ఇతనే. ఈ మెటీరియల్ మొత్తం కూడా కర్ణాటక నుంచి రమణ అలియాస్ రామయ్య, రెసిడెంట్స్ ఆఫ్ పుస్తగి, కర్ణాటక స్టేట్, అక్కడి నుంచి ఇది వస్తున్నది. ఎవరైతే A1 ప్రధాన నిందితుడు సురేష్ ఉన్నాడో, సురేష్ అక్కడ ఉన్న కర్ణాటకలో ఉన్నటువంటి రమణతోటి మాట్లాడుకోవడము, ఇది ఆల్రెడీ బ్యాండ్, ఇక్కడ మన దగ్గర దానికి పర్మిషన్ లేదు, ఎక్కడ లేదు,
ఇక్కడే కాదు, కర్ణాటక లేదు, ఇండియాలో ఎక్కడ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు రైతులు భారతదేశంలో మన ఇండియాలో హెర్బిసైడ్ టాలరెంట్ పత్తి అంటారు. అంటే కలుపు మందులు తట్టుకొని పెరిగే పత్తి మన ఇండియాలో ఎటువంటి అనుమతులు కానీ వీటికి లేవు ముందు నుంచి కూడా. ఇది ఏంటి అంటే ఈ పత్తి BG3 అంటారు. మన ఇండియాలో BG1 BG2కి అనుమతులు ఉన్నాయి, BG3కి అనుమతులు లేవు. ఇది మనము గ్లైకోసిట్ అనే మందు మనకు రోడ్ల మీద కానీ ఓరాల మీద కానీ రైతులు స్ప్రే చేస్తుంటారు గడ్డి రాకుండా. ఆ మందు తట్టుకొని పెరగడానికి ఈ యొక్క పత్తిలో జీన్ ప్రవేశపెట్టారు అన్నట్టు. అంటే ఈ పత్తి తీసుకెళ్లి పొలంలో మొలిచిన తర్వాత వేసిన తర్వాత దానిపైన ఈ గడ్డి మందు స్ప్రే చేస్తారు. స్ప్రే చేసినప్పుడు ఆ పత్తి తప్ప మిగతా అన్ని చనిపోతాయి. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, మనకు భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, చిన్న చిన్న పురుగులు కానీ ఇంక ఇతర మొక్కలు కానీ అన్నీ కూడా చనిపోతాయి, ఒక ఈ పత్తి మొక్క తప్ప. ఇది రైతుకు ఆయనకు దీని వల్ల జరిగే దుష్పరిమాణాలు అవగాహన లేక వాడుతున్నాడు. ఆయనకు ఇన్స్టాంట్ గా లాభం జరుగుతుందని వాడుతున్నాడు. కానీ దీనివల్ల ఇది కంటిన్యూ ఒక 3 పంటలు 3 సీజన్లు స్ప్రే చేసినచో రైతుకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. తర్వాత వాతావరణం కూడా మనకు మొత్తం కాలుష్యం అవుతుంది. అంటే జీవవైవిధ్యమే కాకుండా మనకు పైన ఉండే మన గాలి కానీ ఇవన్నీ కూడా పీల్చడం ద్వారా మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల రైతులకు కానీ, తర్వాత పశువులు కూడా ఈ యొక్క పత్తి ఆకులు పశువులు మేసినప్పుడు పశువుల పాల ద్వారా కూడా పాలు తాగిన మనందరికీ కూడా విస్తరిస్తుంది క్యాన్సర్ కారకాలు. ఇక కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు 2024-25 సంవత్సరానికి గాను 100% ఆస్తి పన్నులు వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. గత 2 నెలల క్రితం బదిలీపై వచ్చిన కమిషనర్ సమ్మయ్య చొరవతో సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టి 100% ఇంటి పన్నులు వసూలు చేయడంతో సఫలీకృతమయ్యారు. 100% పన్నులు వసూలు జరిగినందున 15వ ఆర్థిక సంఘం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సత్వరమే వచ్చే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. పట్టణ ప్రజలు 100% పన్నులు చెల్లించి మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించినందున కమిషనర్ సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో నేను కెంసారప్ సమ్మయ్య మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే 45 రోజుల క్రితము నేను ఈ మున్సిపాలిటీకి వచ్చినాను. వచ్చిన తర్వాత మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ని పెంచడం కోసం మా స్టాఫ్తోని కోఆర్డినేషన్ చేసుకొని మొత్తం 143 మున్సిపాలిటీస్లో ఈరోజు 19వ తారీఖు 100% కలెక్షన్. మన దగ్గర మున్సిపాలిటీలో 8,917 అసెస్మెంట్స్ ఉంటే దానికి డిమాండ్ 2,64,00,000 పూర్తి చేసుకొని రాష్ట్రంలోనే 100% కలెక్షన్ చేసిన మున్సిపాలిటీగా పేరు పొందింది. ఇంకా ఈ యొక్క పోయినసారి కంటే వాస్తవానికి మాది 15వ కమిషనర్ గ్రాంట్స్ కావడానికి పోయినసారి కలెక్షన్ కంటే 12.9% కలెక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు 15వ కమిషనర్ యొక్క గ్రాంట్స్ మున్సిపాలిటీకి రావడం జరుగుతుంది. అది జరగాలంటే మనకి ఇంకా 11 లక్షలు కావాలి. 11 మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద మనకు 26 లక్షల డిమాండ్ ఉన్నట్టయితే ఇప్పటి వరకు మనకు 16 లక్షలు రావడం జరిగింది. ఇంకా 3-4 లక్షలు అయినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ విధించినటువంటి 12.9% అదనంగా, అంటే గత ఫైనాన్షియల్ ఇయర్లో కలెక్షన్ చేసినటువంటి డిమాండ్కి గతంలో 2,50,00,000 కలెక్షన్ జరిగింది. దానికి 12.09% ఇంక్రీజ్ చేయాలంటే 2,85,00,000 చేయాలి. ఇప్పుడు మనము 2,64,00,000 చేసినాము. గవర్నమెంట్ ప్రాపర్టీస్ మొదటి స్థానంలో, అంటే ఆస్తి పన్ను వసూలులో మొదటి స్థానంలో నిలిపినందుకు చరిత్రలోనే జమ్మికుంట మున్సిపాలిటీ మార్చ్ 31 వరకు గడువు ఉన్నప్పటికీ మార్చ్ 19 అంటే 11 రోజుల ముందుగానే తన యొక్క లక్ష్యాన్ని సాధించుకుని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు చాలా గర్వం ఉంది. దీని యొక్క క్రెడిట్ మొత్తం మన యొక్క పట్టణ ప్రజలకు, గృహ యజమానులకు పోతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన జమ్మికుంట పురపాలికను రాష్ట్రంలోనే ఒక ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించారు. ముఖ్యంగా మన యొక్క జమ్మికుంట పురపాలిక యొక్క
మొత్తం డిమాండ్ అంటే లక్ష్యం అనేది 3,05,23,000. దాంట్లో మిక్స్డ్ అంటే వాణిజ్యం మరియు గృహానికి. హనుమాన్ జంక్షన్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యాలయంలో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి వేళల్లో కార్యాలయానికి తలుపులు వేసి ఉండాల్సిన సమయంలో ఉద్యోగులు నైట్ షెల్టర్ గా వాడుకుంటూ మద్యం సేవించి కార్యాలయంలోనే నిద్రిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్న పట్టించుకోని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. గుండె అపవిత్రం చేస్తారని మీరు అదే ముందాక వచ్చి పడుకోవాల్సిన అవసరం ఏముందంటున్నా. స్మెల్ వస్తుంటే మళ్ళీ నేను తాగలేదంటావేంటి నువ్వు? స్మెల్ వస్తుంటే నువ్వు తాగలేదంటావేంటి? నాకు దగ్గర 10 రోజుల నుంచి అందరు చెప్తున్నారు నువ్వు 10 రోజుల నుంచి ఇక్కడ పొదుకుంటున్నావు అని. నీకైనా ఇక్కడ పొదుకోవాల్సిన అవసరం ఏంటి? ఆఫీస్ రూమ్ లో ఏం పని మీకు? దీంట్లో గోల్డ్ అవన్నీ ఉంటాయి. పోతే 10 రోజుల నుంచి నువ్వు పొదుకుంటున్నావు నాకు ఫోన్లు చేస్తున్నారు. నేను ఆఖరికి లోకల్ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళా. నిన్ను ఎవరు పడుకోమన్నారు? ఈవో గారు పడుకోమన్నది ఏంటి ఇక్కడ? సరే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు? ఇప్పుడు నిన్ను ఎవరు పడుకోమన్నారు ఇక్కడ? సాంబాయి బయటికి వెళ్దాం అంటే ఏంటి? నిన్ను ఎవరు పడుకోమన్నారా? అసలు నీకు ఆఫీస్ రూమ్ లో పని ఏంటి? నీ డ్యూటీయా ఇక్కడ? పొదుకుంటావు నీ డ్యూటీయా? పొదుకుంటావు నీ డ్యూటీయా? నువ్వు ముందాక వచ్చి పడుకున్నావు. నువ్వు మామూలుగా పడుకుంటే ఎవరో పట్టించుకున్నావు కాదు. అదిగో అక్కడ పక్కన కుర్రోదు ఉన్నది అదిగో చెప్తాను. నీ దగ్గర స్మెల్ వస్తుందో లేదో? రైట్ రారా బాబు, స్మెల్ వస్తుందో లేదు చూడు చెప్పు. నువ్వు ముందాకి రాలేదంటావేంటి? ఇగో ఇదంతా ఆఫీస్ రూమ్ లో పడుకోవాల్సిన రైట్ నీకు ఎవరు ఇచ్చాడు? అసలు నువ్వు ఆఫీస్ రూమ్ లో పడుకుంటావు ఏంటి? నీకు ఎవరు ఇచ్చారు రైట్? ఈవో గారు పడుకోమన్నదే నిన్ను. ముందాగేసి వచ్చి గుండె అపవిత్రం చేయిందని చెప్పారేంటి? గుడి ఆవరణలో మీరు అపవిత్రం చేస్తారు అంతేగా? వాసన వస్తుంటే తాగలేదంటావేంటయ్యా? నాకు తెలియదు అనుకున్నా నువ్వు తాగిన వాసన వస్తుంటే ఇక్కడ తాగేదంటే తాగేసి వచ్చి పడుకుంటా గుళ్ళల్లో. గుడి ఆవరణగా ఇది. ఇగో దేవుడి బొమ్మ కనపట్లేదా? దేవుడి బొమ్మ అక్కడ ఉన్నది. ఓహో ఇవన్నీ దేవుడి బొమ్మలు కాదు. ఇది గుడికి సంబంధించిన సైట్ కాదు. అదేగా నువ్వు చెప్పేది? ఇది గుడికి సంబంధించిన సైటా కాదా? నువ్వు దీన్ని ముందు తాగేసి వచ్చి పొదుకుంటే ఇది అపవిత్రం అవుద్దా అవదా? వాసన వస్తుంటే మళ్ళీ తాగానంటే తాగేసి పడేసావు ఎవరికి తెలుసు? వాసన వస్తుంది కదయ్యా. నువ్వు తాగినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ వాసన వస్తుంది తాగడం నువ్వు చూసావా? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం. అన్న ప్రసాద వితరణకు 44 లక్షలు చెల్లించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఎస్సీ వర్గీకరణపై చర్చ పెట్టమని కోరితే ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. షెడ్యూల్ కులాల్లో అందరికీ న్యాయం జరగాలన్న మాజీ మంత్రి బొత్స. అప్పుల బాధ తాళలేక కన్న పిల్లలను కాలువలో తోసేసిన కసాయి తండ్రి. పోలీసుల ఒత్తిడితో మండపేట స్టేషన్లో లొంగిపోయిన పిల్లి రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.